ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని దాదాపు 12 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర రవాణా భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకార సమయం మారిందని వస్తున్న సమాచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. ఎక్స్లో ఏపీ సీఎంఓ చేసిన పోస్టులో ఉదయం 9:27 ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పుగా వచ్చిందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ, ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు మరియు చంద్రశేఖర్లకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమ యాత్ర ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగనుంది. పోలీసుల గౌరవ వందనం తరువాత రామోజీరావు అంతిమ యాత్ర ప్రారంభమైంది. రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు మరియు ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు తెలిపారు. రామోజీరావు అంతిమ యాత్రలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.